అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుండి తేరుకుంటున్న బీఆర్ఎస్ పార్లమెంటుపై ఫోకస్ పెంచింది. వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో రెండు జాతీయ పార్టీలకు ధీటుగా సిద్ధం కావాలని భావిస్తోంది. 17 ఆ 2 సీట్లపైనే బలంగా గురిపెట్టింది. ఇంతకీ ఆ స్థానాలేంటి? అంతలా ఫోకస్ చేయడానికి కారణం ఏంటి? పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వీళ్లురుతోంది భారత రాష్ట్ర సమితి. రాష్ట్రంలో అధికారం చేజారడంతో ఒక్కసారిగా ఢీలా పడ్డ ఆ పార్టీ వీలైనన్ని ఎక్కువ ఎంపీ స్థానాలను గెలిచి మరోసారి సత్తా చాటాలని భావిస్తోంది. అందుకే గెలిచే అవకాశమున్న ఏ స్థానాన్ని వదలకూడదని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్గిరి, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలపై గట్టిగా ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. గతంలో త్రుటిలో మిస్ అయిన ఆ స్థానాలను ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చేజిక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లు సాధించిన బీఆర్ఎస్ అదే ఊపును ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని చూస్తోంది. ఇదే బలంతో చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఖాతాలో వేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. చేవెళ్లలో ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా రంజిత్ రెడ్డి ఉన్నారు. తిరిగి ఆయనకే అవకాశం ఇస్తున్నట్టు పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఇక రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి, కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్న సికింద్రాబాద్ రెండింటిపైన కూడా బీఆర్ఎస్ ఇప్పుడు గురిపెట్టింది. ఈ 2 సీట్లలోనూ జాతీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు. కానీ ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్న 14 అసెంబ్లీ స్థానాల్లో 13 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోవడం విశేషం. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది గులాబీ పార్టీ. మల్కాజ్గిరి స్థానంపై బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ మంది ఆశలు పెట్టుకున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలకు గాను 7 గులాబీ జెండా ఎగిరింది. దీంతో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి వంటి నేతలు టికెట్ కోసం బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. వీరితో పాటు మాజీ మంత్రి మల్లారెడ్డి సైతం తనయుడు కోసం మల్కాజ్గిరి స్థానాన్ని కేటాయించాలని అడుగుతున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు సంబీపూర్ రాజు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు అధినేత కేసీఆర్ కూడా ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అటు కాంగ్రెస్ నుంచి సోనియా, బీజేపీ నుంచి మోదీ పోటీ చేస్తారంటూ జాతీయ పార్టీల్లో కూడా ఇలాంటి ప్రచారమే జరుగుతుండటంతో పోటీ ఎలా ఉంటుంది అనే ఆసక్తి నెలకొంది. సికింద్రాబాద్ సీటుకు కూడా బీఆర్ఎస్ లో మంచి డిమాండ్ ఉన్నట్టు కనిపిస్తోంది. మల్కాజ్గిరి కేటాయించకపోతే సికింద్రాబాద్ లో అవకాశం ఇవ్వాలని బొంతు రామ్మోహన్ కోరుతున్నారు. 2019లో ఎక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి తలసాని తనయుడు సాయి కిరణ్ కూడా ఇంకో ఛాన్స్ అంటున్నారు. అవన్నీ పక్కన పెడితే సికింద్రాబాద్ నుంచి కేటీఆర్ పోటీలో దిగుతున్నారన్నది సీరియస్ గా నడుస్తున్న చర్చ. గ్రేటర్ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన కేటీఆర్ ఇక్కడ పోటీ చేస్తే గెలుపు చాలా ఈజీ అనే భావనలో పార్టీ ముఖ్యులున్నట్టు తెలుస్తోంది. మరి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారా లేదా అనేది ఇంకా తెలియదు. ఎన్ని ప్రచారాలు జరుగుతున్నా ఇప్పటి వరకు ఈ 2 సీట్లలో అభ్యర్థులను మాత్రం ఖరారు చేయలేదు గులాబీ పార్టీ. నోటిఫికేషన్ తర్వాతనే అభ్యర్థులను ఖరారు చేస్తారనేది విశ్వసనీయమైన సమాచారం. అప్పటి వరకు సర్వే నిర్వహించి పార్టీ బలాబలాలను అంచనా వేసి సరైన అభ్యర్థిని రంగంలో దింపుతారట కేసీఆర్.